నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. గత కొంతకాలంగా కొందరు ఎన్టీఆర్ నగర్ పైన కేసులు వేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ కాలనీ వాసులకు సరైన రోడ్లు డ్రైనేజీలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఎన్టీఆర్ నగర్ కు చెందిన స్థానికులు సోమవారం ఎంఆర్ఓ శ్రీచరణ్, కమిషనర్ రవీంద్రకు వినతి పత్రం అందజేసి వారి సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్ కు చెందిన గోవింద్ మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో గత 40 సంవత్సరాల క్రిందట ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ నగర్ ఏర్పాటు చేసుకుని సుమారు 1000 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నారని, కావాలని కొందరు కాలనీలో అభివృద్ధి పనులు జరగకుండా కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో కోర్టులో ఉందని, ఎటువంటి పనులు చేయలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులు చేయించుకుందామనుకుంటే అద్దెకి చెందిన 2 వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్ వేసి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని. సోమవారపు సత్యనారాయణ నా పేరు. మేము ఎన్టీఆర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నాము. ఎన్టీఆర్ కాలనీ ఏర్పడి 1983లో ఏర్పడింది. అది దాదాపుగా ఈ రోజుకి 600 కుటుంబాలు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు. ఈ సందర్భంగా అందరూ ఏ రోజుకి ఆ రోజు కూలి పనులు చేసుకొని నివాసం ఉండేవాళ్ళేను. అయితే ఎన్టీఆర్ కాలనీని 30 సంవత్సరాల నుంచి కానీ 40 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నా కూడా అభివృద్ధి జరగట్లేదు. కారణం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఎన్టీఆర్ కాలనీ మీద కోర్టులో కేసులు వేసేసి మమ్మల్ని ఈ 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి చర్య అది మంచి పద్ధతి కాదు. ప్రజాసేవ చేయదలుచుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని వస్తారు. కానీ మరి మేము టీడీపీ తరఫున కూడా వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ట్యాంకులు కానీ ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఆటంకాలు సృష్టించి మా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి హేయమైన చర్య ఇది. ప్రజల కోసం చేసేవాళ్ళు ఇలాంటి ఆటంకాలు చేయొద్దని చెప్పి మేము కాలనీ తరఫున మేమందరం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయటము అది పద్ధతి కాదు. మీరు దాన్ని గమనించి మా టీడీపీ వాళ్ళు మీరు కూడా 5 సంవత్సరాలు దీన్ని రాజకీయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ టైంలో 5 సంవత్సరాల్లో ఎవరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమాలు మన అనిల్ కుమార్ గారు కూడా సహకారాలతోటి మరి ప్రభుత్వం ముందుకు వస్తుంటే ఏ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవడం పద్ధతిగా అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా అభివృద్ధి మీరు కాంక్షించి మాకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా మీరు అందరూ సహకరించి మా ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధి చేసే విధంగా నడిపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. నా పేరు గోవింద్. నేను ఎన్టీఆర్ నగర్లో స్థిర నివాసం ఉంటున్నాము. ఈ ఎన్టీఆర్ నగరు సుమారు 40 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గారి పేరు మీద ఏర్పడిన కాలనీ. అటువంటి ఎన్టీఆర్ నగర్ పేరు మీద ఏర్పడిన కాలనీని కొంతమంది వ్యక్తులు వారి వ్యక్తిగతమైన కక్షలతోటి కానీ వేరే ఏ ఇతరాతర కారణాలతోటైనా కానీ ఆ చెరువు మీద కేసులేసి చాలా అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. మేము కోరుకునేది ఏంటంటే మాకు ఎవరు చుట్టాలు కాదు, ఎవరు బంధువులు కాదు. ఇక్కడ సంచి తీసుకొని జోలి పట్టుకొని పోయేవాళ్ళు, తాపి తీసుకొని బేల్దారి పనికి పోయేవాళ్ళు, సుత్త తీసుకొని రాయి కొట్టుకోవడానికి పోయేవాళ్ళు, వెల్డింగ్ మిషన్ తీసుకొని వెల్డింగ్ చేసుకునే వాళ్ళే అందరూ పొట్టపట్టుకొని బతికే వాళ్ళే. కాబట్టి మీరు ఏదైనా వ్యక్తిగతమైనటువంటి ఉంటే మీరు చూసుకోవాలి. కానీ మీరు ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి సుమారు 2000 కుటుంబాలు అంటే ఒక చిన్న గ్రామం, ఈ గ్రామం మీద మీరు ఈ అందరి మీద కక్ష తీర్చుకోవడం అనేది కరెక్ట్ కాదని ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మేము గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి కేసులున్నాయి అనే షాక్ తోటి పని చేయలేకపోయారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి పథకాలు, రోడ్లు వేయడం కానీ మరి ఇతరాతర పథకాలు కూడా ముందుకి తీసుకొస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వేసినటువంటి ఈ పిటిషన్ల వలన ఈ అభివృద్ధి పనులు జరగట్లేదు. కాబట్టి దయచేసి మీకు పేరున తెలియజేస్తున్నాము. ఏదైనా మీరు ముందుకు వస్తే ఆ చెరువుకి ఇచ్చిన దాతల పేర్ల మీద వారికి ఒక స్మృతివనం ఏర్పాటు చేద్దాం. ఆ స్మృతివనానికి అందరం మేము కూడా సహకరిస్తాం. వారి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. వారిని గొప్పగా చెప్పుకుందాం.
వారి పిల్లలకు గుర్తుండేటట్టుగా, మన పిల్లలకే గుర్తుండేటట్టుగా వారికి కూడా మంచి ఇది తీసుకొద్దాం. కాబట్టి దయచేసి మా పేదల పొట్ల కొట్టొద్దు, పేదల ఇల్లు కూల్చొద్దు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గురించి ఆలోచించి పత్రిక ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి, ఇటు స్థానికమైనటువంటి కమిషనర్ గారికి తెలియజేయడానికి మేము అన్ని రకాల అయినటువంటి కులాలు, మతాలతోటి అందరు వ్యక్తులు కలిసి వచ్చాము. కాబట్టి ఇది నేను వ్యక్తిగతంగా మీకు మరీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము. ఏదన్నా బయటకు వెళ్తే ఏదైనా ఇబ్బంది పెడతారని భయం, పట్టుబట్టుకుని వెళ్ళేవారు బయటికి. అది కోర్టులో ఏదన్నా విత్డ్రా చేసుకోవడం, లేకపోతే మీ కోర్టులో వేసారు, మీ కోర్టులో వేసినా కూడా దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిరసన ర్యాలీ చేపట్టనున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు గునుపూడి రఘురామగుప్తా అన్నారు. అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం నిరసన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రఘురామగుప్తా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేస్తుందని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వైసీపీ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నారని గుప్తా చెప్పారు. అందులో భాగంగా బుధవారం అద్దెంకిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారని, ర్యాలీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని రఘురామగుప్తా పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కార్యక్రమం చేపట్టినారు. 20 వార్డులోని రాజశేఖర విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా ఎంఆర్ ఆఫీస్ దాకా వెళ్లి వినతి పత్రం సమర్పిస్తారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామలాదేవి గారు, ఏఎంసీ చైర్మన్, మాజీ చైర్మన్ వైవి భద్రారెడ్డి గారు పాల్గొంటారు. మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ప్రజా ఉద్యమం కార్యక్రమం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. రేపు 12వ తారీఖు మన గత 10-15 రోజుల నుంచి జరుగుతూ ఉంది కోటి సంతకాల కార్యక్రమం. అది మనం అందరం కూడా ప్రజా ఉద్యమంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినందువల్ల వచ్చే కష్ట నష్టాల గురించి వివరించాలని మన అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదేశించారు. అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు చింతలపూడి అశోక్ కుమార్ గారు సారథ్యంలో రేపు 12వ తారీఖు ఉదయం 10 గంటలకు మన అద్దంకి నియోజకవర్గ స్థాయిలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఎన్టీఆర్ కాలనీలో 20వ వార్డు నుంచి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి అశోక్ కుమార్ గారు అందుబాటులో లేరు కాబట్టి మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలాదేవి గారు, అలాగే మన మాజీ ఏఎంసీ చైర్మన్ గారు అయినటువంటి వైవి భద్రారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించాల్సిందిగా కోరుతున్నాను.
అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంకు ఎండి జనరల్ మెడిసిన్ వైద్యులుగా డాక్టర్ శశికాంత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ శశికాంత్ అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 2016 నుంచి 18వ సంవత్సరం వరకు డాక్టర్ గా పనిచేసి బదిలీ మీద వెళ్లగా పీజీ తదుపరి తిరిగి మరలా అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఎండి జనరల్ మెడిసిన్ వైద్యులుగా శశికాంత్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు అందిస్తారని, గుండెకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, పాము కాటుకు, ఇతర వ్యాధులకు జనరల్ మెడిసిన్ కింద చూస్తారని శశికాంత్ కుమార్ చెప్పారు. అద్దంకి పరిసర గ్రామాల ప్రజలు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని శశికాంత్ తెలియజేశారు. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ శశికాంత్ కుమార్ పేరాల. ఈరోజు నుంచి జనరల్ మెడిసిన్గా వైద్యుడిగా ఇక్కడ నియమితమయ్యాను. ఇక్కడ అందించే సేవలు ఏంటంటే యాజ్ ఏ జనరల్ మెడిసిన్గా గుండె సంబంధించినవి, ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించినవి, పాము కాట్లు, పురుగు మందు తాగినా కానీ, విష జ్వరాలు అంటే రక్త కణాలు పడిపోయినా కానీ, ఎక్కువగా అది శ్వాస ఇంకా ఏంటంటే రక్తహీనత సంబంధించిన వ్యాధులు కానీ అన్ని రకాలు చూడబడదు. గతంలో 2016 నుంచి 18 ఇక్కడ చేశాను. తర్వాత నేను ఆర్థోపెడిక్గా వెళ్ళిపోయాను. ఆర్థోపెడిక్ కూడా చేశాను. ఖమ్మంలో 2020 నుంచి 2022 దాకా ఖమ్మంలో చేశాను. తర్వాత మళ్ళీ నేను జనరల్ మెడిసిన్గా పీజీ చేశాను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. ప్రస్తుతం ఇక్కడ కొత్తగా జనరల్ మెడిసిన్ వైద్యుగా నియమితమయ్యాను. కార్తీక సోమవారం సందర్భంగా చిన్న కాశీగా పేరుగాంచిన మణికేశ్వరు మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిగాయి. వేకువజామున మహిళా భక్తులు మల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. తదుపరి స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో పూజలు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వాసుబాబు అన్ని ఏర్పాట్లు చేశారు. మోంతా తుఫాన్ ప్రభావం వలన పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు బల్లికురవ మండలం తహసీల్దార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పంటల నష్టం వలన రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంఆర్ఓకి వివరించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.